Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is cast your burden. The text is from Psalms 55 verse 22. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతి మంతులను ఆయన కదలనీయడు. Fully entrust it to God rather than trying to carry it yourself. నీవంతా నీ భారం మోసుకొనకుండా దేవుని విశ్వాసం ఉంచి ఆయనకు అప్పచెప్పుటట్టు entrust your burden to the Lord. God is more capable of doing things. దేవుడు కార్యాలు జరిగించగల శక్తి గల దేవుడే ఉన్నాడు. When a believer releases his worries and fears unto the care of God, God will give you his very peace that passes our understanding. God takes on that weight. Our duty to fully trust God rather than trying to carry it yourself. పేతురు భక్త మొదటి పత్రిక 5వ-7వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో నీ భారం యెహోవా మీద మోపు, చింతించకుడి, మీ చింతాయావత ఆయన మీద వేయని అనే వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ కేర్ ఫర్ us. నీ భారము యెహోవా మీద ప్రభు మనపడేంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, I will care about you and sustain you. I will never allow the righteous to be moved. 55వ కీర్తన 4వ వచనంలో నీతి మంతులను ఆయన కదలనీయడు. I will make him over amidst the storms of life, amidst challenges. ఎన్నో సవాళ్ళు, ఎన్నో తుఫానులు, అలా సందర్భంలో నువ్వు కదలక నిత్యం సీయోనులో ఉండటానికి దేవుని సహాయం చేస్తాడు. So David saw God as a protector and deliverer. కానీ మన జీవితాల్లో కూడా ఇలాంటివి ఎదురవుతున్నప్పుడు వాటి మనం మోయలేము. కాబట్టి దేవుడు నీ పాప భారం మోసిన దేవుడు నీ అనుదిన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ట్రస్ట్ హిమ్ అండ్ ట్రస్ట్ దట్ ప్రాబ్లం, దట్ weight to God. He will carry it. You cannot carry it yourself. నువ్వు మోయలో కృంగిపోతావు. దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన నీ భార్యను మోసే దేవుడే ఉన్నాడు, శక్తినిచ్చే దేవుడే ఉన్నాడు, సమస్త తీర్చే దేవుడే ఉంటున్నాడు, నేను కదలకుండా స్థిరంగా ఉంచే దేవుడే ఉన్నాడు. ఎన్నో సవాలు ఎదుర్కొంటున్నప్పుడు మనం నిజంగా క్షణించిపోతాం. వ్యాధి బాధ అలుముకున్నప్పుడు క్షణించిపోతాం. మనం అలా క్షణించగా స్థిరంగా ఉండాలంటే మన భారం అనేది దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు ప్రభువు నేను ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, నెమ్మదిస్తాడు, నడిపిస్తాడు. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దర్శించి దీవించిన ప్రభు వారి భారాన్ని మీకు అప్పచెప్పు మా తండ్రి. ఎంతో నెమ్మది పొందే కృప దయచేయండి. మమ్మల్ని స్థిరపరిచే దేవుడు కాబట్టి మీకు స్తోత్రాలు నాయనా. మా చింత యావత్తు మీకు అప్పచెప్పుకుని మాది నిబ్బరమైన బుద్ధి గల వారమై పరిశ్రమ చేతికి దేని మనసుతో జీవిస్తున్నాయినా మీ ద్వారా హెచ్చించబడే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా మీ సర్వశక్తి మాకు అన్ని కార్యాలు మా పక్షం జరిగించిన దేవుడు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.